అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మహిళలందరూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మహిళలని గౌరవించాలని, అన్ని రంగాల్లో మహిళలందరూ ముందడుగు వేయాలని, ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవితాన్ని సాగించాలన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఒక్కడుగు కూడా ముందుకు వేయలేనని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారని, మహిళలందరికీ ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు శతకోటి వందనాలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు. మేమందరము మిమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడానికి మా కృషి ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు మీరు మా మధ్యలో ఉండాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అని కోరడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం మీ అందరి మధ్య జరుపుకోవాలని నిర్ణయించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా దినోత్సవం మనకి ఒక్క మార్చి 8 అనుకుంటే అది తప్పే. ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళదే విజయం ఈరోజు. ఎందుకంటే ఏ మహిళ అయితే ఇంట్లో కానీ బయట కానీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తుందో అక్కడ విజయం ఉంటుంది. అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని, బిడ్డ సమస్యని, అన్న సమస్యని, తల్లిదండ్రుల సమస్యల్ని, తమ్ముడు సమస్యల్ని, ఎవరి సమస్యలు వచ్చినా తను పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించడంలో ఈరోజు ముందడుగేస్తున్నారు. మహిళలము అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నాము అని చెప్పి ఇంటిని వదిలేసి బయట పోయి ముందడుగు వేయను కాదు. ముందు ఇల్లు చక్కబెట్టుకొని, మన కుటుంబాన్ని చక్కబెట్టుకొని, దాని తర్వాత కుటుంబ మర్యాదలు పాటించి, దాని తర్వాత మనం బయట ఏదైనా చేయగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవనం సాగించాలని చెప్పి ప్రతి మహిళకి నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం, ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం, పాజిటివ్నెస్ అనేది చాలా ముఖ్యం. కోవూరు నియోజకవర్గ మహిళలు చాలా చైతన్యవంతులు, అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలి, వివాదరహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం ఏ విధంగా అయితే మేము అందిస్తామని చెప్పామో, ఎంతోమంది మహిళా మనులు ఇక్కడ సర్పంచ్లు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, అలాగే చైర్పర్సను, కార్పొరేటర్సు అందరూ మహిళలు ఉన్నారు. అందరము కలిసి కూడా కోవూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతమంది మహిళలు ఉన్న మాకు ఇంకా చాలామంది మహిళా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం తొందరలో. మేడం, మీరు ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కోవూరు ఎమ్మెల్యే ఫీలింగ్స్? నిజంగా మొట్టమొదట నన్ను నమ్మి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవూరు ప్రజల అండదండలతో వాళ్ళ ఆడబడుచుని అని నేను చెప్పాను. ఈరోజు కూడా నేను వాళ్ళ ఆడబడుచునే, వాళ్ళ బిడ్డగా, వాళ్ళ ఆడబడుచుగా నన్ను కోవూరు ప్రజలు ఎంతో ఆదరించారు. వాళ్ళకి, కోవూరు ప్రజలకి, ఒక రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి, నిరుద్యోగ యువతకైతేనేమి, ఎవరికి ఎక్కడ అవసరమో నేనేదైతే చెప్పానో ఎలక్షన్ ముందు, నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని అని, ఈ రోజుకి కూడా అదే మాట మీద కట్టుబడి కోవూరు నియోజకవర్గానికి నేను ఒక సేవకురాలుగా పనిచేస్తానని చెప్పి ఈ ఉమెన్స్ డే తరఫున వాళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.